నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ ఎన్నికలకు 3 మాసాల వ్యవధి ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత ముందస్తుగా అభ్యర్థులను ఎందుకు ఖరారు చేశారు ఈ సందేహమే అందరినీ తొలిచివేస్తోంది రాజకీయ పార్టీలను అంతర్మథనకు గురిచేస్తోంది విశ్లేషకులకు వివరణ కనుక్కోవడం కష్టంగా మారింది తలపండిన పాత్రికేయులు కూడా పరిపరి విధాల ప్రశ్నలు వేసుకుంటే తప్ప సరైన జవాబు లభించడం లేదు చరిత్ర పుటలను తిరగేసినా ఇలాంటి సన్నివేశం గతంలో తారసపడిన సందర్భం లేదే అని ఆశ్చర్యపోవడం మినహా చిట్ట చివరకు మిగిలిందేమీ లేదు అసలు కేసీఆర్ మదిలో ఏముంది ఏ తరహా వ్యూహాలకు కేసీఆర్ పదులు పెడుతున్నారు ఈ ప్రశ్నలే నిన్నటి సన్నివేశపు గగుర్పాటును సృష్టిస్తున్నాయి కేసీఆర్ అందరికంటే ముందు ఎందుకు అభ్యర్థుల జాబితా ప్రకటించారు ఈ ప్రశ్నకే పరిమితమై తదుపరి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను విశ్లేషణలోకి వెళ్లే ముందు ఆసక్తికరమైన అంశాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం తాను గీసిన బరిలో ప్రత్యర్థే లేడు తాను ఎంపిక చేసిన అభ్యర్థి గెలవడం తథ్యం ఈ రెండు ప్రకటనలు లేదా స్టేట్మెంట్స్ కేసీఆర్ తరచూ చేసే ఉపన్యాసాలు లేదా ప్రెస్ మీట్లలో అలవోకగానే దొర్లిపోతుంటాయి తెలంగాణ రాజకీయ యవనికపై తనకు తిరుగే లేదు అనే భావనను కొన్నిసార్లు నర్మగర్భంగాను మరికొన్నిసార్లు ఘంటాపథంగాను వెల్లడి చేస్తూ ఉంటారు కేసీఆర్ సమీప ప్రత్యర్థే లేనప్పుడు తాను గుర్తించిన అభ్యర్థి గెలిచి తీరతాడనే ధీమా ఉన్నప్పుడు ఇంత ఆర్భాటపు అభ్యర్థుల ప్రకటన దేనికి శ్రమ కోర్చి తర్జన భర్జనలు పడి జాబితా ప్రకటన సన్నివేశ సృష్టి వెనుక జరిగిందేమిటి తాను జగజ్జేతనని తనకు అడ్డు వచ్చిన వారు జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగిపోవాల్సిందేననే రీతిలో గాంభీర్య ప్రకటనలకు దిగే కేసీఆర్లో ఎక్కడో ఏ మూలనో గూడు కట్టుకున్న ఒక తెలియని భయం కేసీఆర్ను ఇలాంటి ఆర్భాటపు సన్నివేశాల్లోకి పురిగొల్పుతోందా ఏమిటా తెలియని భయం అది పురిగొల్పుతున్న సన్నివేశాల అంతిమ ఫలితాలేంటో చూద్దాం ఒకటి వాస్తవ స్థితిని ఖచ్చితంగా గుర్తించడం రాజకీయ నేతకు ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం దీన్నే ఆబ్జెక్టివ్ రియాలిటీ అంటాం ఇక రెండవది యుద్ధ మైదానంలోని ప్రతి రేణువు తాలూకు వ్యాసార్థం తెలియడం సైనిక వ్యూహకర్తకు షరతుగా ఉండాల్సిన జీవగుణం ఇక మూడవది అధికార క్రీడలో కత్తివాదరకు గల ప్రాధాన్యం కనికరానికి ఉండదు అవసరంగా ఉండాల్సిన ఈ 3 లక్షణాలు పుష్కలంగా ఉన్న నేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు ఎ లీడర్ ఈజ్ వన్ హూ సీస్ మోర్ దాన్ అదర్స్ సీ హూ సీస్ ఫార్దర్ దాన్ అదర్స్ సీ అండ్ హూ సీస్ బిఫోర్ అదర్స్ సీ లిరాయిర్ నిమెన్ వ్యాఖ్యానం ఇది అందరికన్నా 4 అడుగులు ముందుకు చూడడం అందరికన్నా ముందే గరిష్టంగా స్థితిని అంచనా వేయడం అన్నింటికీ మించి అందరికన్నా ముందే వాస్తవ స్థితి తాలూకు ప్రతిక్రియలను బేరీజు వేయడం ఈ 3 నేత మనుగడకు అతి కీలకం కేసీఆర్ గుర్తించిన ఈ వాస్తవ స్థితి ఏంటి ప్రజల్లో నానాటికి పెరుగుతున్న వ్యతిరేకత శాసనసభ్యుల వ్యవహార శైలిపై బాహాటపు నిరసన ప్రభుత్వ వ్యతిరేకత మేటవేస్తున్న కొద్దీ అధినేతలో విశ్వాసం సన్నగిల్లుతుంది ఇంకా చెప్పాలంటే దీపంలాగా కొంచెంగా కొడిగట్టిపోతుంది జనంలోని ప్రభుత్వ వ్యతిరేకత మరికొన్నాళ్లు కొనసాగితే అత్యసరు మెజారిటీ సీట్లు రావడమో అసలుకే ఎసరు రావడమో జరిగి తీరుతుందని కేసీఆర్ పసిగట్టారు ప్రభుత్వం ఎదుర్కొంటున్న వ్యతిరేకతకు తోడు తన బలగంలోని నేతలు 600 సరే గెలిచి రాగల సమర్థులు కారు ఇంకా చెప్పాలంటే వారికి ఎన్నికల అంకగణితం ఇంకా బోధపడనే లేదు నిఖార్సుగా చెప్పాలంటే ఓట్ల వ్యాకరణమే అర్థం కాలేదు వందిమాగధ బృందాలతో సంచరించడం వాహన శ్రేణుల బారులు చూసి సంబరపడడం గన్మెన్ల భద్రతను ఆడంబరంగా భావించడం మినహా అధికార క్రీడ అంత సులభంగా లొంగే రకం కాదనే సత్యం తెలియని వారే ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఉన్నారు నిజానికి నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో ఉన్న వారి గురించి కేసీఆర్కు క్షుణ్ణంగా తెలుసు జాబితాలోని కనీసం 25 మంది గురించి 4 గంటల పాటు అనర్గళంగా మాట్లాడి అసలు చిట్టా విప్పగలరు వారి వైయక్తిక బలహీనతల గురించి ఉదాహరణలతో సహా ఏకరవు పెట్టగలరు ఇన్ని తెలిసిన కేసీఆర్ చిన్నపాటి సవరణలతో జాబితాను ఎందుకు ప్రకటించారు అని మళ్ళీ మనకే అనిపిస్తుంది ప్రతిపక్ష పార్టీలు విసిరే సమర్థవంతమైన వ్యూహం ఎత్తుగడల కన్నా జనంలో పెరుగుతున్న వ్యతిరేకతే అత్యంత ప్రమాదకరమని కేసీఆర్ గుర్తించారు ఇది కేసీఆర్ తన అనుభవంతో నేర్చుకున్న సుగుణమని తప్పక చెప్పాలి తనలో క్రమంగా చచ్చుబడిపోతున్న విశ్వాసాన్ని వెయ్యింతలు చేసి చూపించాలి అలా చేయడం వల్ల ప్రత్యర్థుల విశ్వాసాన్ని విచక్షణ స్వభావాన్ని కర్కశంగా తుంచివేయాలి అలా చేయాలంటే ఎవరు ఊహించని రీతిలో ఒక సన్నివేశాన్ని ఆవిష్కరించాలి
ఈ హఠాత్ సన్నివేశం రేపే ప్రతిక్రియలు తన ముందున్న కఠిన మార్గాన్ని సులభం చేస్తాయి. సుమారుగా కేసీఆర్ ఆలోచన సరళి ఇదే కావచ్చు కూడా. అదెలా? జనబాహుళ్యపు సహజ స్వభావం అనేక ఊహల చుట్టూ, పరికల్పనల చుట్టూ, అసంబద్ధ తర్కాల చుట్టూ పెనవేసుకుని ఉంటుంది. ఇంకొంచెం సరళంగా చెప్పాలంటే, అందరికంటే ముందే కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించాడంటే అందులో ఏదో మతలబు ఉంటుందేమో. 115 మంది జాబితాను ఒక్కసారే ప్రకటించాడు అంటే ఏదో తిరకాసు ఉండకుండా ఉంటుందా? ప్రకటించిన వారంతా గెలవకపోతే కేసీఆర్ ఎందుకీ స్థాయిలో ఇలాంటి సాహసానికి పూనుకుంటారు? ఇలాంటి సందేహాలు, ప్రశ్నలు చిక్కుల కుప్పగా కనిపించే ప్రహేళికలు ఒక చిత్రమైన, అనుకూలమైన వాతావరణాన్ని నిర్మిస్తాయన్న భావన కేసీఆర్లో ఉండవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహాలు రచించేవారు అబద్ధాల నిర్మాణం, వాటి మార్కెటీకరణ పేరిట చాలా ఆసక్తికరమైన సిద్ధాంతాలు, సూత్రాలు ప్రతిపాదించారు కూడా. వాటిని అమలు చేసి సత్ఫలితాలు సాధించిన దాఖలాలు అనేకమున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల ఎన్నికల్లో ఇలాంటి మతలబు వ్యూహాలు, తిరకాసు ఎత్తుగడలు చాలానే కనిపిస్తాయి. మొత్తం వాతావరణాన్ని ఈ తరహా అనుమానాలతో, సందేహాలతో నింపడమన్నది వ్యూహాత్మకమైన ముందడుగు. తన పట్ల ఉన్న వ్యతిరేకత స్థానంలో విపక్షాల సమర్థత పట్ల అనుమానాలు రేకెత్తించడం, ప్రత్యర్థులే లేరనే అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు ఒక వాతావరణాన్ని సృష్టించడం, దాని చుట్టూ ఒక సమ్మతి కంచెను నిర్మించడం, ఇది కేసీఆర్ అసలు వ్యూహం. తానే విజేతను, తాను మాత్రమే విజయానికి అర్హుణ్ణి, తనకు తిరిగే లేదు అనే స్థితిని నిర్మాణం చేయడం వల్ల సహజంగానే ప్రతిపక్షాలు ఈ ముందస్తు అభ్యర్థుల జాబితా ప్రకటన ఉచ్చులో పడతాయి. జనాభిప్రాయం సైతం ఈ జాబితా ప్రకటన చుట్టే పచార్లు చేస్తూ ఉంటుంది. ఒక రకంగా ప్రతిపక్షాల తక్షణ కార్యాచరణను ఈ తరహా వాతావరణం ప్రతిష్టంభనకు గురిచేస్తుంది, అచేతన స్థితిలోకి నెట్టేస్తుంది. తెలంగాణ బీజేపీ తక్షణం ఏం ఆలోచిస్తుందో చెప్పలేము గాని కాంగ్రెస్ మాత్రం కేసీఆర్ విసిరిన ఈ ముందస్తు జాబితా ఉచ్చులో ఖచ్చితంగా ఇరుక్కుందని నిన్న పీసీసీ చీఫ్ చేసిన ప్రకటనను బట్టి తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాను ప్రకటించడం వల్ల సీఎం కేసీఆర్ 3 ప్రధానమైన అవరోధాలను సులభంగా అధిగమించే ప్రయత్నం చేశారు. ఒకటి, తన ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు అని నిరూపించే ప్రయత్నం చేయడం. 2, తన గెలుపు దాదాపు ఖరారు అనే ముందస్తు విజయ ప్రకటనను విడుదల చేయడం. 3, బలమైన అబద్ధాలను ప్రజా సమూహాల్లోకి జొప్పించి తన అధికారానికి ఎలాంటి ఆక్షేపణలు లేవని, అదంతా కేవలం విశ్వామిత్ర సృష్టి లాంటిదని నమ్మించే ప్రయత్నం చేయడం. మొత్తంగా కేసీఆర్ అభ్యర్థుల ముందస్తు ప్రకటన వెనుక ఉన్న మర్మం ఇది. తన ప్రత్యర్థులు అత్యంత బలహీన స్థితిలో ఉన్నారని, మైదానంలో తనతో తలపడగల సామర్థ్యం లేదని కేసీఆర్ నిజంగా అనుకుంటున్నారా అంటే అది కూడా పూర్తిగా నిజం కాదు. తన ప్రత్యర్థులు తక్షణ పోటీకి సిద్ధంగా లేరని మాత్రం కేసీఆర్ ఖచ్చితంగా గుర్తించారు. తక్షణ పోరుకు సిద్ధంగా లేని వైరిపక్షాలను ఆగమేఘాల మీద యుద్ధ మైదానానికి రప్పించడం వల్ల తనది పైచేయి అవుతుంది. తత్తరపాటుకు గురయ్యే ప్రతిపక్షాలు తాను అల్లిన సాలెగూడు వ్యూహంలో చిక్కుకొని సరైన ఎత్తుగడలు రచించలేవన్నది కేసీఆర్ ధీమా. ఇది కేసీఆర్ నిర్ణయాల వెనుక ఉన్న ధైర్యం తాలూకు మూల ధాతువు. ఇదిలా ఉంటే కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే ప్రత్యర్థి పార్టీలు తక్షణంగా స్పందించాల్సిన తీరు ఏంటి? సీఎం కేసీఆర్ సృష్టిస్తున్న భ్రమాజనిత వాతావరణాన్ని ఎలా ధ్వంసం చేయాలి? కేసీఆర్ స్వయంగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సుమారు 25 మంది అభ్యర్థులు ఖచ్చితంగా ఎలా ఓటమి పాలవుతారో పేర్లతో సహా వెల్లడించే పనికి ప్రతిపక్షాలు పూనుకోవాల్సింది. ఏ స్థానంలో ఏ అభ్యర్థి ఎందుకు ఓటమి పాలవుతాడో నిర్దిష్ట కారణాలతో సహా వెల్లడించగలగాలి. ప్రతిపక్షాలు ఇలాంటి నిర్దిష్టమైన కార్యాచరణకు పూనుకోలేదు. కేసీఆర్ ఆశించేది కూడా ఇలాంటి జడమైన స్పందననే. ఓటమి భయం కారణంగానే కేసీఆర్ 2 స్థానాల్లో పోటీకి దిగుతున్నారని, కేసీఆర్ ప్రకటించిన జాబితాలో సగానికి సగం మంది ఓడిపోతారని, కేసీఆర్ ప్రకటించిన జాబితా చూస్తే తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఇలా షరామామూలు విమర్శలకు దిగాయి ప్రతిపక్ష పార్టీలు. కిక్కిరిసిన ఎన్నికల మైదానంలో ఉన్న రాజకీయ పార్టీలు ఇంత నిరాయుధంగా ఉండడం వల్ల మాత్రమే కేసీఆర్ మాట అత్యంత సులభంగా చెల్లుబాటవుతోంది. ప్రత్యర్థి పార్టీలు తాము నిలబడిన నేల తాలూకు స్వభావాన్ని నిర్దిష్టంగా అంచనా కట్టగలిగారు. లేకపోతే కేసీఆర్ వేసే చిక్కుల వలలో ఇరుక్కుని ఓటమి పాలవడం ఖాయం. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు సరిపడా సమయం ఉంది. మరీ ముఖ్యంగా బీజేపీకి సంస్థాగత బలం ఉంది. శ్రేణులను తక్షణం మోహరించగల యంత్రాంగం ఉంది. పరిస్థితిని తన అధీనంలో పెట్టుకోగల సామర్థ్యమున్న నాయకత్వము, అందుకు షరతుగా కావలసిన కలిసికట్టుతనం కాంగ్రెస్లో లేకపోయినా సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. కార్యకారణ సిద్ధాంతం సైతం అర్థం చేసుకోని రీతిలో గెలిచే కొన్ని స్థానాలు కూడా ఉన్నాయి.
వీటన్నిటిని వదిలేసి కేసీఆర్ సృష్టించిన ఈ భ్రమాజనిత సుడిగుండంలో ఇరుక్కుంటే అపజయం పాలు కాక తప్పదు. ఇది మొత్తంగా కేసీఆర్ ముందస్తు అభ్యర్థుల ప్రకటన వెనుక ఉన్న అసలైన వ్యూహం. స్పిన్ ఇస్ టు మేక్ ద బ్యాట్స్మెన్ థింక్ సంథింగ్ స్పెషల్ ఈజ్ హ్యాపెనింగ్ వెన్ ఇట్ ఈస్ నాట్ అని షేన్ వాన్ అన్నట్లు కేసీఆర్ తికమక చేసేందుకు ఎన్నికల బంతిని తనకు అనుకూలంగా తిప్పుతూ వేస్తున్నారు. కొన్ని బెడ్ రాక్ ఆఫ్ ప్రిన్సిపల్స్ని ఖరారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు గుర్తించి బదాబదలు చేస్తే రాజకీయ చతురత లేదా బలహీనత తేలిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.